ఫీజు బకాయిలపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు దీర్ఘకాలికంగా పోరాటం కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఇదే డిమాండ్పై భవిష్యత్తు కార్యాచరణపై హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ స్కీమ్కు బడ్జెట్ ఇవ్వకుండా సీఎం పేద కులాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేస్తున్న విద్యార్థులకు మద్దతు ఇస్తున్నట్లు కృష్ణయ్య పేర్కొన్నారు. 8,000 కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేష్ తెలిపారు. ఫీజుల బకాయిల మీద ముఖ్యమంత్రికి ఎందుకింత కసి, ఎందుకింత పగ? మళ్ళా ముఖ్యమంత్రి ఏమన్నాడు? ప్రతి మీటింగ్ లో బీసీలు చదువుకోవాలి, కలెక్టర్లు కావద్దా, ఐఏఎస్లు కావద్దా, డిప్యూటీ కలెక్టర్లు కావద్దా, డాక్టర్లు కావద్దా, బీసీలు చదువుకొని పైకి రావాలని ఎంతో గొప్పగా వాళ్ళకి హితబోధ చేశాడు. అందుకు మేము సంతోషిస్తున్నాం. ఆ మాట మీద ముఖ్యమంత్రి నిలబడాలి. ఖచ్చితంగా ఫీజుల బకాయిలు ఇచ్చే వరకు, పాత విధానం కొనసాగించే వరకు మాకు ఉద్యమం చేస్తాం. ఈ డిమాండ్ పరిధిని పెంచుతాం.